హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. పిల్లల్లో ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే మనం సింపుల్ ప్రాక్టికల్ పేరెంటింగ్ చేయాలండి. అంటే మనము వాళ్ళకి బాధ్యత అనేది నేర్పించాలి. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ పనులు, చిన్న చిన్న పనులు సొంతగా వాళ్ళని చేసుకొనివ్వాలి. వాళ్ళ స్కూల్ బ్యాగ్ వాళ్ళు సర్దుకోవడము, వాళ్ళ షూస్ వాళ్ళు వేసుకోవడము, లేదా ఇంట్లో పిల్లో కవర్స్ ఏమన్నా ఉంటే వాటిని మార్చడము, అన్నం తినేటప్పుడు ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ పెట్టడము, తర్వాత నీళ్లు పెట్టడము, ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ బాధ్యత అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధ్యత ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళ పనులు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుందన్నమాట. అలాగే ఎప్పుడన్నా ఒకవేళ వాళ్ళు నీళ్లు పెట్టేటప్పుడు నీళ్లు కింద ఒలికిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం వాళ్ళని అరవకూడదు, తిట్టకూడదు, భయపెట్టకూడదు. అలా భయపెట్టకుండా నీళ్లు కింద పడ్డాయి కదమ్మా, తుడిచేస్తే సరిపోతుంది అని ఒక గుడ్డ ఇచ్చి వాళ్ళతోనే తుడిపించాలి. అంటే వాళ్ళతో క్లీన్ చేయించాలి. నీళ్ళు ఒలికిపోతాయమ్మా, ఒక్కోసారి ఒలికిపోయినప్పుడు వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. ఏడుస్తుంటే ఏడుపు అనేది అదొక భావన అనేది కూడా వాళ్ళకి మీరు తెలియజేయవచ్చు అనమాట. అంటే నవ్వినప్పుడు దీన్ని సంతోషం అంటారని, ఇట్లా బాధ కలిగినప్పుడు వచ్చేదాన్ని ఏడుపు అంటారు, ఇదొక భావన అని మనం వాళ్ళకి నేర్పించాలి. అలాగే పిల్లల్లో రొటీన్ అనేది సెట్ చేయాలండి. రొటీన్ అంటే ఆడుకోవడానికి, తినడానికి, పడుకోవడానికి, ఇలాంటి వాటికి ఒక ఫిక్స్డ్ టైం అనేది మనం ఏర్పరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ రొటీన్ వల్ల టాంట్రమ్స్ అనేవి తగ్గుతాయి. వాళ్ళలో అనుకోని ఆవేశము, కోపము ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి.